హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోజాస్ కిచెన్. గంగబయల్ కూర ఆకుకూర పప్పు ఈరోజు చేస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా పప్పును కడిగి ఒక 10 మినిట్స్ పక్కకు ఉంచుకోవాలి. ఆ తర్వాత గంగబయల్ కూరను కూడా నీట్గా శుభ్రంగా తీసుకొని కడిగి పక్కకు ఉంచుకోవాలి. ఆకుకూరకు కావాల్సిన పదార్థాలు: టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, గంగబయల్ కూర. ఒక గిన్నెలో పప్పుని ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు కాస్త పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. సమ్మర్ కదండి, గంగబయల్ కూర చాలా ఎక్కువగా వస్తుంది. ఏ సీజన్లో ఏది ఎక్కువగా వస్తుందో అది కంపల్సరీ మనం తీసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, చింతపండుని ఉడుకుతున్న పప్పులో వేసేసి కాస్త కలుపుకోవాలి. కుక్కర్లో అయితే బాగా మెత్తగా ఉడుకుతుంది కాబట్టి నేను గిన్నెలో చేస్తున్నాను పప్పుని. ఇలా హాఫ్ బాయిల్డ్ అయినాక ఉప్పు, కారము, తరిగి పెట్టుకున్న గంగబయల్ కూర, టమాటా కూడా ఇందులో వేసేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన గంగబయల్ కూర రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా గంగబయల్ టమాటా వేసేసాను. 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. తాలింపుకి కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు. ఆయిల్ హీట్ ఎక్కింది. దాంట్లో జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకొని కాస్త వేగనిచ్చాలి. తాలింపు రెడీ అయిపోయింది. ఇందులో కాస్త ఇంగువ కూడా వేశాను. ఇది హెల్త్కి చాలా మంచిది, డైజెషన్ మంచిగా అవుద్ది. కాస్త వేసేసి కలుపుకున్నాక రెడీగా ఉన్న పప్పులో ఈ తాలింపుని వేసేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని కలుపుకుంటే గంగబయల్ కూర పప్పు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.